తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో ప్రధాన రైళ్లకు హాల్ట్లు లేని సమస్యపై ప్రయాణికులు మొరపెట్టుకుంటున్నప్పటికీ సంబంధిత ప్రజాప్రతినిధి పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. వాణిజ్య కేంద్రము, మెట్ట ప్రాంతాల ముఖద్వారము, జాతీయ రాష్ట్ర స్థాయి విద్యా సంస్థలు ఉన్నప్పటికీ తాడేపల్లిగూడానికి సుదూర ప్రాంతాలకు వెళ్లే ముఖ్య రైళ్ల హాల్టులు లేకపోవడం ప్రధాన సమస్యగా తిష్టవేసిందన్నారు. ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధికి 23 కోట్ల రూపాయలు మంజూరైనప్పటికీ ప్యాసింజర్ ట్రైన్స్ మాదిరిగా పనుల నిర్మాణం నత్తనడకన జరుగుతుంది. ఇక్కడ రైల్వే స్టేషన్లో తిష్టవేసిన సమస్యలు అమృత్ భారత్ పనులతో జరుగుతున్న పనులను పరిశీలించడానికి టీసీసీ తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి వెళ్ళింది. ఇక్కడి స్టేషన్లో వెళ్ళేవి వచ్చేవి కలిపి ప్రతిరోజు సుమారు 48 ట్రైన్లకు హాల్ట్ ఉంది. ఇదే స్టేషన్ మీదుగా ప్రతిరోజు సుమారు 23 ట్రైన్లు స్టేషన్లో ఆగకుండా వెళుతున్నాయి. వీటిలో కొన్ని ట్రైన్లను ఆపాలని ప్రయాణికులు ముక్త కంఠంతో కోరుతున్నారు. రెండో ప్లాట్ఫామ్ మీద ప్రీపెయిడ్ విధానాల్లో ఏసీ వెయిటింగ్ హాల్, జనరల్ వెయిటింగ్ హాల్ నిర్మాణం పూర్తయి వచ్చే నెలలో ప్రారంభించనున్నారు. రైల్వే బ్రిడ్జిని ఆనుకొని మొదటి 2 ప్లాట్ఫామ్లపై లిఫ్ట్లు, ఎస్కలేటర్ల నిర్మాణానికి సిద్ధమైన ఈ ఏడాది చివరికి ప్రయాణికులకు అందుబాటులో రానున్నది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి నడిబొడ్డు ఉన్నటువంటి తాడేపల్లిగూడెం వ్యాపార పరంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నుండి చాలా ప్రాంతాల నుంచి, తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల నుంచి అందరూ వచ్చి ఇక్కడ రైల్వే స్టేషన్కి వస్తుంటారు. అదేవిధంగా ప్రతిష్టాత్మకమైనటువంటి నిట్ విద్యా సంస్థ కూడా ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి విద్యార్థులు వస్తుంటారు. ఈ రైల్వే స్టేషను మరి అమృత భారత పథకంలో మరి నిధులు మంజూరై దీన్ని ముస్తాబు చేస్తున్నారు. ఈ లోపల ఏం పనులు చేస్తున్నారు అన్నదే ఒకసారి లోపలికి వెళ్ళి తీసుకుందాం. టీసీసీ కెమెరా రైల్వే ప్లాట్ఫారం నుంచి 2 రకాల బ్రిడ్జిలు ఉంటాయి. ఒకటి ప్యాసింజర్ వెళ్ళటానికి ప్లాట్ఫారం నుంచి ప్లాట్ఫామ్ మీద వెళ్ళటానికి ఒక బ్రిడ్జి. రెండోది మనకి ఎప్పటి నుంచో ఉంది, రైల్వే స్టేషన్ యువతల నుంచి ఏలూరు కాల్వ గట్టు దాటటానికి, ఆ పక్కకి వెళ్ళడానికి రైల్వే స్టేషన్ సంబంధం లేకుండా అవతల వైపు దాటటానికి పబ్లిక్ బ్రిడ్జి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అది ఈ పబ్లిక్ బ్రిడ్జి ఎన్ని సంవత్సరాల నుంచో ఉంది. దీని ద్వారా యువతల రైల్వే స్టేషన్ యువతల నుంచి అవతల ఏలూరు రోడ్డు వెళ్ళడానికి వీలుగా బ్రిడ్జి ఉండటం జరిగింది. ఇప్పుడు ఈ బ్రిడ్జి ఉండటం వలన మనకి యాక్సిలరేటర్ కడతానికి అవకాశం లేదు. అందుచేత ఈ బ్రిడ్జి తొలగించాలని అధికారులు చూస్తున్నారు. దాంతో ఎమ్మెల్యే గారు ఇది ఎప్పటి నుంచో ఉంది, ఇది చాలామంది ఈ 1 టౌన్ నుంచి 2 టౌన్ వెళ్ళడానికి అవకాశం ఉంది పాదచారులు, కానీ బ్రిడ్జి ఉంచాలని కోరారు. కోరిక మేరకు ఈ బ్రిడ్జిని, అంటే ఈ ప్లాట్ఫారం చివరిలో రెండోది కట్టి బ్రిడ్జి కట్టేది అవతలకి వెళ్ళడానికి వీలుగా, అప్పుడు ఇది తొలగిస్తారు. ఇక్కడే మనకి యాక్సిలరేటర్ ఉంటుంది, ఆ రైలింగ్ బ్రిడ్జితో దీనికి లింకప్ అయి ఉంటుంది. రెండు పక్కన ఉంటాయి, లిఫ్టు అలాగే యాక్సిలరేటర్ కూడా. మనం రెండో ప్లాట్ఫామ్ మీద ఉన్నాం. రైలింగ్ బ్రిడ్జి అంటే ప్రయాణికులు నడిచి ఏటవాలుగా ఉన్న వంతెన కడతారు. ప్రయాణికులు ఈ తేలిగ్గా వెళ్ళడానికే బ్రిడ్జ్ మీదకి వెళ్ళడానికే ఈ రైలింగ్ బ్రిడ్జ్ బయట కట్టారు. ఇది మనం చూస్తున్నాం, రెండో ప్లాట్ఫామ్ మీద ఉంది. తర్వాత మీరు ఒకటో ప్లాట్ఫామ్ మీద చూడండి, ఆ వైపున కూడా రైలింగ్ బ్రిడ్జ్ ఉంది మనకి. ఇటు ఎక్కువ నడిచి వెళ్ళే వాళ్ళు నడిచి అలా దిగటానికి వీలుగా సరుకులు ఏమైనా బ్యాగులు తీసుకోవడానికి ఉంటుంది. ఇది అవగానే దీని పక్కనే యాక్సిలరేటర్ ఒకటి, లిఫ్ట్ ఒకటి. ఆల్రెడీ గతంలో ఉన్న లిఫ్ట్ 2 కాకుండా ఇక్కడ అదనంగా 2 లిఫ్ట్లు అలాగే 2 రైలింగ్ బ్రిడ్జ్. ఇప్పటివరకు రైలింగ్ బ్రిడ్జ్ పూర్తయింది. రైలింగ్ బ్రిడ్జితో పాటు ఇక్కడ యాక్సిలరేటరు, అదేవిధంగా లిఫ్ట్ కూడా ఈ రెండో ప్లాట్ఫామ్ మీద ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద కూడా పెడుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నదే ఇక్కడ లిఫ్ట్ కడతానికే గొయ్యి అయి తవ్వుతున్నారు మొత్తం అంతానే. దాని పక్కనే యాక్సిలరేటర్ కూడా వస్తుంది. ఈ లిఫ్ట్ మనకి ఈ రెండో దానికి
రైలింగ్ బ్రిడ్జ్ కట్టారు కదా, దానికి కలపడం జరుగుతుంది. ఆ పక్కన ఎక్సలేటర్ కూడా వస్తుంది. మనం ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద చూస్తే మనం చూస్తున్నాం కదా, ఇది రైలింగ్ బ్రిడ్జి. ఆ ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద అక్కడే వస్తున్నాయి, అక్కడ కూడా గొయ్యి తవ్వుతున్నారు. అది అయ్యాక వస్తుంది. ఈ రెండో ప్లాట్ఫారంలో మనం చూస్తున్నాం కదా, మొత్తం పూర్తిగా టైల్స్ వేయడం జరిగింది. మనం ఇక్కడ చూస్తున్నాం ఈ బిల్డింగ్లో వెయిటింగ్ రూమ్లన్నీ కూడా జీవీఎస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు చేశారు. అంతా చూసారు, స్టెయిన్లెస్ స్టీల్ అనేది రైలింగ్ అంతా మొత్తం పెట్టారు. చాలా ఎఫెక్టివ్గా మరి ఇంకా కొద్ది నెలల్లో మన ముందుకి ప్రేక్షకుల ముందుకి రాబోతుంది, ప్రయాణికుల ముందుకి. మరి జనరల్ వెయిటింగ్ రూమ్ ఇది కూడా ముందుగా ప్రీపెయిడ్ అయితే మన ఏఈ గారు ఈ రెండు కూడా చాలా దగ్గరుండి కట్టించారు. ఎప్పుడు ఇచ్చేసే పరిస్థితి, హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితి ఉందంటారు? 1 నెల 2 నెలల్లో దీన్ని పూర్తిగా అందుబాటులో వచ్చేస్తుంది ప్రయాణికులకి. ఓకే, థ్యాంక్ యూ. ఇది రెండో ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి ఏసీ ప్రీపెయిడ్ హాల్. ఇందులో మరి వచ్చి కూర్చుని విశ్రాంతి తీసుకోవడానికి ప్రీపెయిడ్ తోటి కట్టిన ఏసీ ప్రీపెయిడ్ హాల్లో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. అధునాతనంగా మరి ఈ వెయిటింగ్ హాల్ని నిర్మించడం జరిగింది. చక్కగా ఎక్కడికక్కడ ఛార్జింగ్లు పెట్టుకోవడానికి వీలుగా చాలా ఇక్కడ స్విచ్లు పెట్టడం జరిగింది ఎఫెక్టివ్గా ఉండడానికి. మనం ఇప్పుడు ఈ రూమ్ చూస్తున్నాం కదా, ఇది బేబీ ఫీడింగ్. పిల్లలకి ఎవరికైనా పాలు ఇవ్వడానికి వీలుగా, చంటిపెట్ట తల్లి ఎవరైనా వస్తే ఫీడింగ్ ఇవ్వడానికి వీలుగా ఇక్కడ రూము నిర్మించడం జరిగింది. ఇది బేబీ ఫీడింగ్ రూమ్. ఇది మనం లోపల టాయిలెట్స్ అవి ఉన్నాయి, చూద్దాం ఒకసారి ఎలా కట్టారు. అంతా కూడా ఆధునిక పద్ధతిలో కట్టారు. మనం స్టేజ్లో ఉన్నామనే భావన ఉండదు, పెద్ద 3 స్టార్ హోటల్లో ఉన్నట్టుగా దీన్ని నిర్మించారు. యాక్చువల్లీ కరోనా ముందు కొన్ని స్పెషల్ ట్రైన్స్ అన్నీ రన్ అవుతుండే. దానివల్ల ఈ చుట్టుపక్కల పశ్చిమ గోదావరిలో ఉన్న మెయిన్ సెంటర్ కాబట్టి భీమవరం, జంగారెడ్డి ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఇది వాడుకునేవారు. వందే భారత్ కానీ లేకపోతే కొన్ని సింహాద్రి కూడా కొన్నటి వరకు ఆపేశారు, మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇది ఎంతో ఇన్కమ్ తెస్తున్న రైల్వే స్టేషన్ ఈ వెస్ట్ గోదావరిలో మొత్తం జిల్లా మొత్తానికి తాడేపల్లిగూడెం 23 కోట్ల పైనే ఆదాయం ఇస్తుంది. అలాగే ఈ అమృత పథకంలో వచ్చిన ప్రోగ్రామ్స్ కూడా చాలా లేట్గా చేస్తున్నారు, ప్రయాణికులందరూ ఇబ్బంది పడుతున్నారు. అలాగే 2 టౌన్ కూడా బ్రిడ్జి కంప్లీట్ చేసి అవతలకు కూడా టికెట్ కౌంటర్ పెట్టగలిగితే కనుక మీరు ఊర్లో సగం ట్రాఫిక్ కంట్రోల్ అయిపోతుంది. అటు నుంచి అటు ఏలూరులో ఇచ్చినట్టు అవతల కూడా టికెట్ కౌంటర్ ఇస్తే. అలాగే ఈ ప్లాట్ఫామ్ దగ్గర వర్కులు చాలా లేట్గా చేస్తున్నారు, వృద్ధులు వచ్చినప్పుడు ఆ దారి లేక. అలాగే ప్లాట్ఫామ్ భోగి నెంబర్లు కూడా సరిగా ఇట్లా. స్పెషల్ ట్రైన్స్ అన్నీ ఆగాలి, మొత్తం స్పెషల్ ట్రైన్లు అన్నీ. ఎందుకంటే డైరెక్ట్గా విజయవాడ తర్వాత రాజమండ్రి పెట్టేస్తున్నారు మధ్యలో ఎక్కడ లేకుండా. కొన్ని ఉన్న ఏలూరు వెళ్తాక మనకి యాక్సెసిబిలిటీ సరిగా లేదు, ఏలూరు వెళ్ళి ఎక్కడానికి. తాడేపల్లిగూడెంలో ఇవ్వడం వల్ల ఏంటంటే భీమవరం 30 కిలోమీటర్లు కాబట్టి అక్కడ ఉన్న ఆక్వా పరిశ్రమ వాళ్ళందరూ కూడా, చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా దీన్ని వాడుకుని తొందరగా గమ్యస్థానాలను చేరడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా తొందరగా కంప్లీట్ చేసి ప్రయాణికులకు అందుబాటులో తెస్తే అందరికి ఉపయోగపడుతుంది. మా తాడేపల్లిగూడెం పట్టణం మన పశ్చిమ గోదావరి జిల్లాలోనే నడిబొడ్డున ఉంది. అలాగే వాణిజ్య కేంద్రంగా విరసిల్లుతూ, అలాగే మన ఎడ్యుకేషన్ పరంగా కూడా బాగా డెవలప్ అయ్యి బాగా విరాజిల్లుతున్న పట్టణం ఇది తాడేపల్లిగూడెం. అలాగే తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ మాకు చాలా వీళ్ళు బట్టి మాకు కొన్ని ట్రైన్లు ఆపాలని ఎన్నోసార్లు అధికారులు కానీ రాజకీయ నాయకులకి విజ్ఞప్తి చేస్తున్న అది చివరికి మాకు ఎవరు సరిగ్గా పట్టించుకోవట్లేదు. కావున మాకు ముఖ్యంగా
రైలు మాకు కావాల్సిన ఏంటంటే మన హౌరా టు పాండిచ్చేరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంటుందండి. అది రాజమండ్రి విజయవాడ ఆగుద్ది, మధ్యలో ఏలూరు కూడా ఎక్కడ ఆగదండి. అలాగే మన శబరిమల భక్తులు కూడా ఇక్కడ అయ్యప్ప స్వామి భక్తులు చాలా ఎక్కువ మంది ఉంటారండి. అది మన విశాఖపట్నం నుంచి శబరిమల వెళ్ళే పొలం ఎక్స్ప్రెస్ అండి. అది దాని ఒకటి బాగా డిమాండ్గా ఉందండి. అది కూడా కొద్దిగా దృష్టిలో పెట్టుకుని రైల్వే అధికారులు కొద్దిగా దాన్ని ఆపర్చుగా కోరుతున్నామండి. అలాగే మనకి శ్రీకాకుళం నుంచి పెద్ద తిరుపతి వెళ్ళే వీక్లీ హంసఫర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉందండి. ఒకసారి ఈ 3 ట్రైన్లు ఆపి ఒకసారి 3 లేదా ఒక 6 months చూడండి. మీకు ఏమైనా ఒకవేళ దీనికి ఏమైనా ఇక్కడ పికప్ అవ్వలేదంటే కనుక మీ ఇష్టం తర్వాత మీరే క్యాన్సిల్ చేయొచ్చు. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో వసతులు మరిన్ని కల్పించాల్సిన అవసరం ఉంది. ఆదాయానికి తగ్గట్టుగా రైళ్లు హాల్ట్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నా కూడా అనేక రైళ్లు తాడేపల్లిగూడెంలో ఆగకపోవడంతో ఇతర ప్రాంతాలకి తణుకు, ఏలూరు, రాజమండ్రి వెళ్ళి ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ యూనివర్సిటీ ఉండడం, నిట్టు ఏర్పాటు చేయడం, జిల్లాకి మధ్యలో ఉండడంతో ఎక్కువ మంది తాడేపల్లిగూడెం వచ్చి ప్రయాణించే సంఖ్య పెరిగింది. అయినప్పటికీ కూడా ప్రయాణికులకు అనుగుణంగా తాడేపల్లిగూడెంలో రైళ్లు ఆగడం లేదనే అపవాదు ప్రయాణికుల నుంచి ఉంది. జిల్లా ఉన్నతాధికారులు, రైల్వే ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తాడేపల్లిగూడెంలో వందే భారత్, ఇతర ఎక్స్ప్రెస్ రైళ్లు నిలుపుదల చేయాలని కోరుకుంటున్నారు. మన దగ్గర ZRUCC అంటే జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టెన్సీ కమిటీ మెంబరు శ్రీ రవి అగర్వాల్ గారు. ఈయన తాడేపల్లిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ కూడా. ఈయన రైల్వే సమస్యల మీద, ఇక్కడ ప్రయాణికులు ఉన్న సమస్యల మీద, ఈ తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి ఇప్పటికే పలుసార్లు ZRUCC హోదాలో మరి మీటింగులకు వెళ్ళినప్పుడు అధికారులతో మాట్లాడటం జరుగుతుంది. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ZRUCC మెంబర్గా తాడేపల్లిగూడెంలో ట్రైన్లు ఇంకా ఆగటానికి మీ వంతు ప్రయత్నం ఏం చేస్తున్నారు? మన వంతు ప్రయత్నంగా ముందు GM గారిని కలవడం జరిగింది, DRM కలవడం జరిగింది, అధికారులు చాలామంది కలిసాం. 23 ట్రైన్లు తాడేపల్లి నుంచి పాస్ అయ్యి వందే భారత్తో సహా 23 ట్రైన్లు పాస్ అవుతున్నాయి. మ్యాక్సిమం ట్రైన్స్ ప్యాసింజర్స్ ఏలూరు ఎక్కాల్సి వస్తుంది, రాజమండ్రి ఎక్కాల్సి వస్తుంది. NIT ఉంది, స్టూడెంట్స్ కూడా వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నారు. మనకి ఇక్కడ పిలిగ్రిమేజ్ కూడా హైయెస్ట్ పిలిగ్రిమేజ్ ఇండియాలో 13% మన తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి నుంచి వెళ్ళే ప్యాసింజర్స్ ఎక్కువ ఉన్నారు. తీర్థయాత్రలకు వెళ్ళేవాళ్ళు. మన పిల్లలు బయట చదువుతున్నారు. సీనియర్ సిటిజన్స్ కానీ, లేడీస్ కానీ నైట్ టైం వెళ్ళే ట్రైన్స్ చాలా ఇబ్బంది అవుతుంది ఏలూరు వెళ్ళి రాజమండ్రి ఎక్కాలంటే. దీనికి లాస్ట్ టైం మనం లెటర్ పంపించాం, జస్టిఫికేషన్ రాసి 23 ట్రైన్లు మన తాడేపల్లి హాల్ట్ కావాలని చెప్పి జస్టిఫికేషన్ రాసి పంపించడం జరిగింది. అప్పుడు దాని మీద స్పందించి CM గారి పేషెంట్ నుంచి కూడా సెక్రటరీ గారు GMకి లెటర్ రాయడం జరిగింది. 23 ట్రైన్లు తాడేపల్లిగూడెంలో ఇవ్వాలని చెప్పి. మనం అడిగింది అట్లీస్ట్ తాడేపల్లిగూడెం మీద పాస్ అయ్యే ట్రైన్లో కూడా ఆగాలని కోరిక మందండి. మనం ప్రపోజల్లో ఎన్ని ఓకే అయ్యే అవకాశం ఉందంటారు? మన కోరిక మటు 23 ఆగాలని ఉంది. కనీసం 6-7 ట్రైన్లు ఆగుతాయని ఆశిస్తున్నామండి. దీంతోపాటు తాడేపల్లిగూడెం ప్రజల కోసం శివాలయం దగ్గర అండర్ పాస్ ఒకటి కట్టమని అడుగుతున్నాం. అండర్ పాస్ కానీ, లో హైట్ బ్రిడ్జ్ కానీ, అట్లీస్ట్ 2 వీలర్, మోటార్ సైకిల్, ఆటోలు వెళ్ళేది ప్రొవిజన్ ఇచ్చారనుకోండి, దాని మీద 2 టౌన్ ప్రజలు చాలా వరకు ట్రాఫిక్ మన వంతు మీద తగ్గిపోతుంది. ఇది కాకుండా 2 టౌన్ సైడ్ మనకి తాడేపల్లిగూడెంలో ప్రతి ఎవరు వెళ్ళినా మొత్తం 1 టౌన్ పాస్ అయ్యి 2 టౌన్లో వెళ్ళవలసి వస్తుంది. ఓవర్ బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ కన్సెషన్ వస్తుంది. దీన్ని ఇటు గూడ్ షెడ్ కానీ లేకపోతే ఏలూరు రోడ్డు కానీ కనెక్షన్ ఇవ్వమని అడుగుతున్నాడు మనం మెయిన్లీ. మనం దీనికి కేంద్ర మంత్రిగా బోపదరా శ్రీనివాసరాజు గారు వర్మ గారు ఎక్కువ బీఆర్ఓ వైపే తీసుకెళ్తున్నారు. దానివల్ల మనకి నిర్లక్ష్యం అవుతుంది తాడేపల్లిగూడెం అనే కొన్ని అపోహలు ఉన్నాయి. దాని మీద మీరు ఏం చెప్తారు? అపోహలు కాదండి, అది యాక్చువల్లీ భీమవరం ఆక్విడ్ సెక్షన్ కూడా చాలా 100 సంవత్సరాల నుంచి బ్రిటిష్ కాలం నుంచి నెగ్లెక్టెడ్ ఏరియా అంతా. అది వాళ్ళకి యాక్చువల్ కనెక్టివిటీ కూడా లేదు ఆ ఏరియాలో ఇప్పుడు దాకా. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్ ఏరియాస్ కనెక్ట్ చేయాలని కోరికండి వాళ్ళకి. అందుకే ట్రైన్స్ కొన్నట్టు వెళ్తున్నాయంటే మొన్నదాకా సింగిల్ లైన్ ట్రాక్ ఉండేది వాళ్ళకి, బట్ 4 లైన్ 2 లైన్ అయిందండి ఇప్పుడు. దానికి కొన్ని ట్రైన్స్ అట్ వెళ్తున్నాయి, న్యాచురల్ అండి అది. రీజనల్ కనెక్టివిటీ అన్ని ప్రాంతాలు చూసుకోవాలి కానీ ఒక ఏరియా మనం చూసుకుంటే కాదు కదండి. గూడెం కూడా వరం గారు కూడా చాలా లెటర్ రాశారు, ఆయన కూడా త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నామండి. దాన్ని ఇప్పుడు అమృత భారత్ పథకంలో మన రైల్వే స్టేషన్ అభివృద్ధి పరుస్తున్నారు. మీరు పనులు అవి చూస్తున్నారా? ఎలా ఉన్నాయనుకుంటున్నారు మీరు? పనులు బాగానే జరుగుతున్నాయండి. కొంచెం స్లో ఫేస్లో ఉంది కానీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ మానిటరింగ్ కాబట్టి అదంతా పైనుంచి సెంట్రల్ గవర్నమెంట్ టీమ్స్ చూస్తున్నారు అంతా. అది మొత్తం ఒకసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫినిష్ అయితే మనకు తెలుస్తుందండి ఎంతవరకు వచ్చింది అనేది.